నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం ల్యాండ్ లైటింగ్ యాక్ట్ పై చంద్రబాబు ఆగ్రహం ప్రజల ఆస్తిని జగన్ రాయించుకుంటున్నారని ధ్వజం పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచి అందజేస్తామని హామీ పోలవరం నిర్వాసితులకు ఎకరాకు 10 లక్షల పరిహారం ఎక్కడా అని ప్రశ్నించిన షర్మిల ముంపు బాధితులకు కాలనీలు కట్టిస్తారని మోసం చేశారని మండిపాటు ఉద్యోగాలపై బాబును తిట్టి జగన్ ఒక్కటి కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా రేపు జనసేన టీడీపీ బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు నివాసంలో విడుదల చేయనున్న కూటమి నేతలు సీఎం సభ కోసం తెనాలిలో వాహనాలను మళ్లించిన అధికారులు స్వస్థలాలకు వెళ్లలేక మండుటెండలో ప్రజలు అవస్థలు పోలీసుల అత్యుత్సాహంపై మండిపడ్డ వాహనదారులు డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేరన్న బ్రదర్ అనిల్ ఎప్పటికైనా న్యాయానికే విజయం దక్కుతుందని ఉద్ఘాటన ఇక్కడ మేనేజ్ చేసుకున్నా అక్కడ శిక్ష తప్పదంటూ వ్యాఖ్యలు ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని ప్రశ్నించినందుకే తనకు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్య భయపడేవాళ్లు ఎవరూ లేరని తెలంగాణ కర్ణాటకల్లో బీజేపీని ఓడించి తీరుతామని వెల్లడి రేపు తెలంగాణకి రానున్న ప్రధాని జహీరాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ సభ అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనం అధికారంలోకి వస్తే కుల సర్వే చేపడతామన్న రాహుల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ మార్పునకు యత్నిస్తున్నాయని ధ్వజం ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లను తొలగించేందుకు యత్నిస్తోందని ఆగ్రహం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 941 పాయింట్ల లాభంతో 74,671 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంతో 22,643 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ వరదలతో అల్లాడుతున్న కెన్యాలో మరో ఘోర ప్రమాదం డ్యాం కూలి 40 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడి పలు ఇళ్లు ఒక ప్రధాన రహదారి ధ్వంసమైనట్లు తెలిపిన అధికారులు ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి